ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. ఉత్పన్న అంటే ఉద్భవించింది అని అర్థం. ఈ రోజునే ఏకాదశి వ్రతం మొదటిసారిగా ఉద్భవించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఉత్పన్న ఏకాదశి 24 ఏకాదశుల్లో చాలా ప్రత్యేకమని చెబుతారు. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున శ్రీ లక్ష్మీనారాయణులను ఉపవాసం ఉండి అర్చిస్తే 1000 అశ్వమేధ యాగాలు 100 రాజసూయ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుందని స్వయంగా బ్రహ్మదేవుడు వివరించారు. ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ లక్ష్మీనారాయణులను ధూపదీప నైవేద్యాలతో పూజను ఆచరించి ఉపవాసం జాగరణ ఉంటామని సంకల్పం చెప్పుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పురాణ కథను చదువుకోవాలి. ఉత్పన్న ఏకాదశి పురాణ కథలో మహాభారతంలోని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన కథ భాగంగా మురాసురుడనే రాక్షసుడు ఇంద్రుణ్ణి బాధ పెట్టేవాడు. దేవతలంతా శ్రీ మహావిష్ణువు శరణ కోరగా శ్రీ మహావిష్ణువు మురాసురుడితో యుద్ధం చేస్తూ గుహలో నిద్రపోతుండగా ఆ రాక్షసుడు దాడి చేశాడు. అప్పుడు విష్ణువు నుంచి ఒక దివ్య కన్య ఏకాదశి దేవి ఉద్భవించి మురాసురుని సంహరిస్తుంది. అప్పటి నుంచి ఆమె పేరు మీద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. ఏకాదశి వ్రతం చేసిన వారికి పాప విమోచనం, మోక్షప్రాప్తి లభిస్తుందని చెబుతారు. రోజంతా ఉపవాసం ఆచరించి ద్వాదశి గడియలు ప్రారంభమైన తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ రోజంతా భగవంతుని నామస్మరణలో ఉండి విష్ణు సహస్రనామం పఠించాలి. ఏకాదశి ఉద్భవించిన రోజుగా చెప్పే ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సహస్ర ఏకాదశుల ఫలం లభిస్తుందని శాస్త్రవచనం.